It is a review of The GOAT, the greatest of all time. 3 hours 3 minutes రన్ టైమ్తో థియేటర్స్లో తెలుగులో రిలీజ్ అయింది. నిజానికి ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుందని చాలామందికి తెలుగు ఆడియన్స్కి అయితే తెలీదు. నిజానికి ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ ఇవేమీ అంత హైక్ తీసుకురాకపోవడం వల్ల ఈ మూవీ ప్రమోషన్స్ సరిగ్గా జరగలేదు ఇక్కడ. ఇంక ఈ మూవీ చూసాక నాకైతే జస్ట్ అన్ యావరేజ్ ఫిలిం అనిపించింది. ఎందుకంటే ఈ మూవీ బేసిక్గా స్టోరీ విషయం మాట్లాడుకుంటే అక్కర్లేని సీన్స్తో హైలైట్ ఎలివేషన్స్తో పెట్టినట్టు ఉంటుంది. నార్మల్ స్టోరీ కింద ఉంటుంది, ఎప్పుడో చూసేసిన స్టోరీ లాగా అనిపిస్తుంది. కాస్త ఎలిమెంట్స్ ఎంగేజింగ్గా లేకపోవడం వల్ల సినిమా జస్ట్ యావరేజ్గా ఉంటుంది. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో అయితే ఒక స్వాట్లో అయితే ఉంటాడు. కొన్ని సంవత్సరాలు పోయాక మళ్ళీ దాంట్లోకి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, అలా సిచ్యువేషన్ ఏంటి అని మనం మూవీ చూసి తెలుసుకోవాలి. ఇంక ఈ మూవీలో విజయ్ గారిని అయితే డిఫరెంట్ షేడ్స్లో అయితే చూపిస్తారు. అవి కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. ఇంక ఈ మూవీలో చాలామంది స్పెషల్ అపీరియన్స్ అయితే చేశారు, అవి కూడా బాగానే ఉంటాయి. ఇవి తప్పించి మిగతా సినిమా అంతా ఎలివేషన్తోని డిసప్పాయింట్ చేస్తూ ఉంటుంది. ఎటువంటి ఎంగేజింగ్ సీన్స్ ఉండకుండా ఏదో స్పెషల్ అపీరియన్స్ పెట్టాం కాబట్టి సినిమా అంతా హిట్ అయిపోద్ది అనుకున్నట్టు తీసినట్టు ఉంటుంది ఈ మూవీ అయితే. ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే లాజిక్లెస్గా ఉంటాయి, ఎప్పుడైపోతాయో అనిపిస్తుంది. ఇంక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా యావరేజ్గాను, ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి పర్లేదు అని జస్ట్ యావరేజ్గా అనిపించేలాగా, సాంగ్స్ కూడా పెద్ద బాగోలేదు. ఈ మూవీని చూసే కన్నా 35 చిన్న కథ కాదు అనే మూవీ చూడడం నయమనిపిస్తుంది. ఇంకా మన ఛానల్లో 35 చిన్న కథ కాదు అనే మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియో తర్వాత దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంక ఈ మూవీ అయితే నాకైతే జస్ట్ యావరేజ్ ఫిలిం అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.